వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. దాదాపు అంటే మాజీ సీఎం తెలంగాణ మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ అంటే కేసీఆర్ గాత్రం దాదాపు 6 నెలల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అయితే బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. అంటే కొంతసేపటి క్రితమే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అయితే తెలంగాణ భవన్కి అయితే చేరుకున్నారు. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అయితే ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి దాదాపు 400 మంది అయితే పాల్గొన్నారు. అంటే మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, మాజీ మంత్రులు అయితేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యేలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, అలాగే మాజీ చైర్మన్లు అయితేనేమి, ఇట్లా వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా పార్టీ తెలంగాణ భవన్కి అయితే వరుసగా వస్తున్న క్రమంలో ఉదయమే అంటే తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఉదయాన్నే చేరుకున్నారు. అనంతరం అంటే దాదాపు 1:30 ప్రాంతంలో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా చేరుకున్నారు. దాదాపు మధ్యాహ్నం 2:30 కేసీఆర్ అయితే తెలంగాణ భవన్కి చేరుకున్నారు. అంటే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్కు తండోపతండాలుగా అయితే అటువైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, శ్రేణులు అయితేనేమి చేరుకున్నారు. అంటే 6 నెలల తర్వాత తెలంగాణ భవన్కి కేసీఆర్ చేరుకోవడంపై మాత్రం సర్వత్రా తీవ్ర చర్చాంశనీయంగానే చెప్పాలి. ఈ సమావేశానికి దాదాపు 400 మంది పార్టీ కీలక సభ్యులైతేనేమి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యేలు అయితేనేమి చేరుకున్నారు. ఇక పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్లు కూడా ఈ సమావేశానికి అయితే ఆహ్వానించినట్లు సమాచారం. ఇక ఈ భేటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చేపట్టాల్సిన కార్యకలాపాలపై కూడా కేసీఆర్ తన ఆలోచనలు వివరిస్తారని కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా నిర్వహించాలని అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసేలా కూడా వ్యూహరచన చేయనున్నట్లు కూడా మనకు ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గులాబీ క్యాడర్ను కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో సిద్ధం చేసేందుకు కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అయితే దృష్టి సారించినట్లు సమాచారం. ఇక అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఇచ్చిన బూటకపు హామీలను అంటే ఒకవైపు రేషన్ కార్డు అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, అలాగే పింఛన్ అయితేనేమి, గృహలక్ష్మి పథకం అయితేనేమి, సబ్సిడీ మీద గ్యాస్ అయితేనేమి, వీటన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొంత వ్యతిరేకత అయితే ఏర్పడిందని చెప్పాలి. ఈ వ్యతిరేకతకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఇప్పటికే అంటే రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి పూర్తిగా చేయకపోవడంపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, ఈ జిల్లాల వారీగా కూడా పంపించినట్లు సమాచారం. ఇక వీటన్నిటిని కూడా అటువైపు పార్టీ సభ్యులైతేనేమి, మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యేలు అయితేనేమి వీళ్ళందరితో చర్చించి కేసీఆర్ అయితే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అలాగే అంటే ఏప్రిల్ అయితేనేమి, మేలో అయితేనేమి రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు అంటే దాదాపు 6 నెలల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అయితే తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోవడంపై అయితే మాత్రం రాజకీయాల్లో తీవ్ర చర్చాంశనీయమైందని చెప్పాలి. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్న బీఆర్ఎస్ మాత్రం ఈ రోజు నుంచి కూడా కార్యక్షేత్రంలో కేసీఆర్ అయితే ముందుంటారని కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే వెల్లడించాయి. మొత్తం మీద కనుక మనకి దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం అయితే కొనసాగుతుందని కూడా ఇప్పటివరకు అయితే తెలిసిన సమాచారం. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేనేమి, అలాగే ఎమ్మెల్సీ కవిత అయితేనేమి, మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ క్యాడర్ అయితేనేమి వీరందరూ కూడా ఈ పార్టీలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే వీరందరికీ సంబంధించి అయితే బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ అయితేనేమి, అలాగే మొత్తం మీద కనుక అంటే పార్టీ ఫిరాయింపు 10 మంది ఎమ్మెల్యేలపై కూడా ఇప్పటివరకే సుప్రీంలో అయితే కేసు వేశారు. దీనిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అయితే కేసీఆర్ అయితే ఉప ఎన్నికలు కంపల్సరీ వస్తే ఉప ఎన్నికల మీద అయితే అందరం సంసిద్ధం కావాలని కూడా ఇప్పటికే పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు అయితే పిలుపునిచ్చారు. దీని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.